రాష్ట్రంలో అధికార వైసీపీ ఎలా బరితెగించి వ్యవహరిస్తుందో అంతకు రెండింతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ జనసేన కార్యకర్తలను తన అనుచరులను వేధింపులకు కేసులకు గురిచేస్తున్నారన్నారు. నా వెంట తిరుగుతున్న వారిపై గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పీడీ యాక్టులు పెట్టించారు. నేను వైసీపీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టించాడు. ఆదాల మీద వచ్చిన పోస్టింగ్ ని షేర్ చేశారని 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల భర్త హజరత్ నాయుడు పోలీస్ స్టేషన్ కి రమ్మని అంటున్నారు. కేసులను లెక్క చేయడం, అక్రమంగా కేసులు పెట్టి పోలీస్ అధికారులను న్యాయస్థానం మెట్ల మీద నిలబెడతామని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్ అబ్జెక్షన్ చెప్పడం సుప్రీంకోర్టు నామ్స్ వ్యతిరేకమని నాయుడు రమ్మనాయుడు 11:30 దాకా ఇక్కడ నా భార్య నా కుమార్తెల ప్రోగ్రాం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రాం అడ్డుకునే దానికే అక్రమ కేసులు పెడుతున్నారు. మీరంటే మీరు కాదు, మీ 5 అక్షరాలు ఇంటింటి ప్రచారం ఉంది. గత దాదాపు సంవత్సరం రోజులుగా నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ పోస్టింగ్స్ పెడుతున్నాయి. 1 yearగా సరే, మీకుండే ఇబ్బందులు మీకుంటాయి, కంప్లైంట్ ఇచ్చడానికి చేసేది ఏం లేదన్న ఉద్దేశంతో మనం పట్టించుకోవాలి. ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది. రాత్రి మా అపోనెంట్ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ ఒకటి వస్తే దాన్ని హజరత్ నాయుడు అని ఒక అబ్బాయి కార్పొరేటర్ భర్త షేర్ చేశాడు. దానికి ఉదయాన్నే రాత్రి 11 షేర్ చేశారు లేదో ఉదయాన్నే మీ ఊళ్ళు వచ్చి ఇంటికాడికి వచ్చేసి నేను వచ్చిందా. ఇక్కడ ఏంటంటే ఈరోజు నా భార్య నా 2 కుమార్తెలు ఇంటింటి ప్రచారం మొదలుకోకూడదు. అది ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. నేను చెప్తున్నా మీ సీకి ఫోన్ చేసి 11:30కి అయిపోద్ది ప్రోగ్రాం. ఇదేం మర్డర్ కేసు కాదు కదా, దొంగతనం కేసు కాదు కదా. 11